తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి నియామక ఉత్తర్వులు రద్దుకు హైకోర్టు నిరాకరించింది. 2 వారాల్లోగా డీజీపీల ప్యానెల్ లిస్టును యూపీఎస్సీకి పంపాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ఎంపిక ఉండాలని, ప్యానెల్ లిస్టును పంపిన తర్వాత కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణ జనవరి 20కి వాయిదా వేసింది. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి నియామక ఉత్తర్వులు రద్దుకు హైకోర్టు నిరాకరించింది. 2 వారాల్లోగా డీజీపీల ప్యానెల్ లిస్టును యూపీఎస్సీకి పంపాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ఎంపిక ఉండాలని, ప్యానెల్ లిస్టును పంపిన తర్వాత కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణ జనవరి 20కి వాయిదా వేసింది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి నియామకాన్ని రద్దు చేయాలని కోరుతూ ఇప్పటికే దాఖలైనటువంటి పిటిషన్ కి సంబంధించి రెండోసారి తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. అయితే తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి నియామక ఉత్తర్వులు రద్దు చేయడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. 2 వారాల్లోగా డీజీపీల ప్యానెల్ లిస్ట్ ను యూపీఎస్సీకి పంపించాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశిస్తూ, ముఖ్యంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మేరకే ప్యానెల్ లిస్ట్ ఉండేలా చూడాలంటూ కూడా తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. యూపీఎస్సీకి ప్యానెల్ లిస్ట్ పంపిన తర్వాత యూపీఎస్సీ పంపినటువంటి లిస్టుతో పాటు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలి. ఎందుకంటే తెలంగాణ డీజీపీగా శివధర్ రెడ్డి నియామకానికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా కౌంటర్ రూపంలో దాఖలు చేయాలంటూ కూడా ప్రభుత్వానికి ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే నెల 20కి వాయిదా వేసింది. 20వ తారీఖున ప్రభుత్వం వేసేటువంటి కౌంటరు, మరోవైపు యూపీఎస్సీకి పంపించినటువంటి ప్యానెల్ లిస్టును కూడా హైకోర్టు ముందు కూడా పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. యూపీఎస్సీ నిర్ణయం తర్వాత తెలంగాణ డీజీపీ ఎవరనేది ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. శ్రీనివాస్. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.